ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మీనరాశి వారికి ఈ జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం పూర్వాభాద్ర 4వ పాదం కానీ, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు కానీ, రేవతి 1, 2, 3, 4 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మీనరాశి అవుతుంది. ఈ రాశి వారికి సంతానానికి, జ్ఞానానికి, విద్యకి కారకుడైన గురుడు వృషభ రాశి యందు, ధనానికి, ఆయుష్కి కారకుడైన శని, వివాహానికి కారకుడైన శుక్రుడు ఇద్దరూ కూడా కుంభరాశి యందు ఉండడం వల్ల, భూభ్రాతృకారకుడైన కుజుడు కర్కాటక రాశి యందు ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ నెలలో కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఉద్రేకపడుతూ ఉంటారు. శారీరక గాయాలు అవుతాయి. యాక్సిడెంట్లు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కుటుంబంలో మాటా పట్టింపులు ఉండడానికి అవకాశం ఉంది. వ్యవహార భంగములు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల చిన్న ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. కుటుంబంలోనూ బంధువర్గంలోనూ కూడా చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ పరంగా కూడా కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెలలో కూడా నిరాశ మిగులుతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగం గురించి వేచి చూసే వాళ్ళకి ఈ నెలలో కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. అయితే ఈ మీనరాశి వారు ఇంకా ఎవరికైనా శుభప్రదంగా ఉండాలనుకుంటే ఒక 7 శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవడం వల్ల కొంతవరకు శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి.